الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. అభిమాన సోదరులు మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుం సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహ్ అల్లాహ్ యొక్క ఆనత్ తోటి ఈరోజు సూరతుల్ అన్ఆమ్ తో నేను ముందు నిలబడి ఉన్నాను. సూరతుల్ అన్ఆమ్, ఈ సూరాకి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ సూరాలో పశువుల ప్రస్తావన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పలు చోట్ల తీసుకోవడం జరిగింది కనుక ఈ సూరాను అన్ఆమ్ అని నామకరణం అనేది చేయడం జరిగింది. అన్ఆమ్ అంటే పశువులు. ఇక సూరా పరిచయ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఇది మక్కీ సూరాలోని ఒక సూరా. కొన్ని ఆయతులు మినహాయించి, అంటే ఆ ఆయతులు ఏవైతే ఇక్కడ పేర్కొనబడ్డాయో ఆ ఆయతులు మదీనాలో అవతరించాయి, మిగతావన్నీ మక్కాలోనే అవతరించాయి. ఇక ఈ సూరా యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మక్కీ సూరాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు చిన్నవిగా ఉంటాయి. అయితే మక్కీ సూరాల్లో పెద్ద సూర అనేది ఏది అంటే సూరతుల్ అన్ఆమ్. ఈ యొక్క సూర మొత్తం ఆయతుల సంఖ్య 165. క్రమానుసారం మనం తీసుకున్నట్లయితే ఇది 6వ సూర. ఈ సూర అల్ హిజ్ర్ అన్నాక మరో సూర ఉంది. ఆ సూర తర్వాత ఈ సూరాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేయడం అనేది జరిగింది. ఇక పెద్ద సూరాల విషయాన్ని మనం తీసుకున్నట్లయితే సూరతుల్ బకరాని మనం చదివాం, సూర ఆల్ ఇమ్రాన్ మనం చదివాం, నిసా వాటి గురించి మనం తెలుసుకున్నాం, మాయిదా గురించి తెలుసుకున్నాం. ఈ మొత్తం సూరాల్లో సమాజానికి సంబంధించిన ఆదేశాలు ఉంటాయి, కుటుంబానికి సంబంధించిన ఆదేశాలు ఉంటాయి, రాజ్యానికి సంబంధించిన ఆదేశాలు ఉంటాయి, యుద్ధానికి సంబంధించిన ఆదేశాలు ఉంటాయి, సంధికి సంబంధించిన ఆదేశాలు ఉంటాయి. ఇలా మొత్తం ఒక దేశం, ఒక సమాజం అనేది ఎలా ఒక సత్సమాజం, ఒక మంచి దేశం కాగలదు, మంచి కుటుంబం కాగలదు, తదితర ఆదేశాలని ఈ పెద్ద సూరాలు ఉంటాయి. ఇది పెద్ద సూర అయినప్పటికీ ఈ సూరాలో అటువంటి ఏ ఆదేశము లేదు. ఈ సూర ముఖ్యంగా 3 విషయాల గురించి ప్రస్తావిస్తుంది. అది ప్రథమంగా మనం తీసుకున్నట్లయితే తౌహీద్, రెండవది రిసాలత్, మూడవది ఆఖిరత్. తౌహీద్ అంటే అల్లాహ్ ఏకత్వం గురించి ఈ సూర మనకు తెలియజేస్తుంది. రిసాలత్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దైవ దౌత్యం గాని, అన్య ప్రవక్తల దైవ దౌత్యం గాని వాటి గురించి రూఢీ చేయడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఆఖిరత్ అంటే పరలోక జీవితం గురించి కూడా ఈ సూర నొక్కి వక్కాణిస్తుంది. ఈ 3 అంశాల చుట్టే ఈ సూర మొత్తం అనేది తిరుగుతూ ఉంటుంది. సరే, ఇక ఈ సూరాలో ఈ 3 విషయాలే ఎక్కువగా ఎందుకు ప్రస్తావించడం జరిగింది అంటే, ముఖ్యంగా పూర్వం ప్రజల్లో పశువుల విషయంలో కానీ, పంట విషయంలో కానీ అనేక విధమైన మూఢాచారాలు ఉండేవి. ఆ మూఢాచారాన్ని తొలగించే నిమిత్తమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సూరాను అవతరింపజేయడం జరిగింది. ఉదాహరణకు ఇప్పుడు కూడా మనం తీసుకున్నట్లయితే, ఒక పొలంలో వరి పంట లేదంటే వేరుశనగను ఏదో ఒకటి మనం వేసామనుకోండి, అందులో ఇది అమ్మవారి భాగం అని సపరేట్ చేసే వాళ్ళని మనం చూస్తాం. ఇది బాబా సాహెబ్కి లేని ముస్లింలలో కూడా కొందరు ఇది సపరేట్ అని ఆ కొంత భాగాన్ని ఏం చేస్తారంటే సపరేట్ చేస్తారు. అలాగే పశువుల్లో కూడా ఏంటంటే ఇది అమ్మవారికి సపరేట్ అని పశువులో సపరేట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగే ఇది గ్యారమీ కోసం అని సపరేట్ అని ముస్లింలో కూడా కొందరు చేసేవాళ్ళు పశువుల్లో కూడా ఉన్నారు. కనుక ఆ పశువుల పట్ల, ఆ పంట పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. మరి ఇటువంటి యొక్క ప్రపంచాలన్నీ ఆ కాలంలో కూడా ఉండేవి కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి యొక్క మూఢనమ్మకాలు, మూఢాచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించే నిమిత్తం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ అన్ఆమ్ ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేశాడు. కనుక ఈ సూర ప్రారంభం అనేది అల్హమ్దులిల్లా అంటే ఖురాన్ శైలిలో ఒక శైలి ఏమిటి, అల్హమ్దులిల్లాహ్తో ఈ సూర ప్రారంభమవుతుంది. అలా అల్హమ్దులిల్లాహ్తో పూర్తి ఖురాన్ లో ప్రారంభమైన సూరాలు 5. బాగా గుర్తుపెట్టుకోండి. అని పూర్తి ఖురాన్ లో అల్హమ్దులిల్లాహ్తో ప్రారంభమైన సూరాలు 5. అలాగే ఖురాన్ లో అల్హమ్దులిల్లాహ్తో అల్లాహ్ ముగించిన యొక్క సూరాలు కూడా 5. అదనపు సమాచారం అదే ఇదేమిటి అల్హమ్దులిల్లాహ్ పూర్తి ఖురాన్ లో అల్హమ్దులిల్లాహ్తో ప్రారంభించిన సూరాలు 5. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముగింపు చెప్పిన సూరాల సంఖ్య కూడా 5 అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇక వివరాలు కొన్ని ఇందులో మీరు చూసుకోవచ్చు. ఇక ఈ సూర అవతరణ నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే, పారసీలు తెలుసు కదా మీ అందరికీ, వారికి ముష్రికులకు అంటే మక్కా ముష్రికుల మధ్య అనేది మంతనాలు జరిగేవి.
కనుక వారు ఉసిగొల్పేవారు అనేక విషయాలు. ఏమిటి అంటే ముస్లింలు అంటే అల్లాహ్ను నమ్మే వాళ్ళు కోసింది అది జిబా అవుతుంది, మేము కోసింది జిబా కాదా, అది ఎలా అవుతుంది, వారి చేతి వల్ల అనేది జిబా అయింది హలాలు, మా చేతి వల్ల జిబా అయింది అది హరాం ఎలా అవుతుంది, ఇలాంటి కొన్ని యొక్క అనుమానాలు అనేది రేకెత్తించేవారు. దానికి లోనైన ముష్రికులు ఏం చేసేవారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి సరేనా వారు ప్రశ్నించారు, ఏంటి ఒక గొర్రె మరణిస్తుంది అంటే దాన్ని చంపింది ఎవరు అని ప్రశ్నించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు అల్లాహ్ చంపారు. మరి వారనేవారు మరి మీరు మీ సహచరులు చంపితే అది హలాల్ అవుతుంది, అలాగే గద్దె గాని లేదంటే వేట యొక్క కుక్క గాని అది వెళ్లి చంపితే కూడా హలాల్ అవుతుంది, సరే మరి అల్లాహ్ చంపింది అది హలాల్ ఎందుకు కాదు, దాని యొక్క ముర్దారు ఎందుకు అంటున్నారు, మీరు అది ఎందుకు తినకూడదు అంటున్నారు, ఇలాంటి యొక్క ప్రశ్నలు లేవనెత్తేవారు కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క ఆ డౌట్ ని వారి యొక్క సందేహాన్ని ఆ శంకను దూరం చేసే నిమిత్తం కూడా ఈ సూరాను అవతరింపజేశాడు. సరేనే కనుక ఈ సూరాలో అల్లాహ్ పేరు తీసుకోబడిన ఏ జంతువుని మీరు తినకూడదని చెప్పేశారు. వారు మొత్తం అనేది ఇస్లామీ పద్ధతిలోనే జివా చేస్తున్నారు, మొత్తం అదే విధంగా చేస్తున్నారు. అయితే అల్లాహ్ నామం తీసుకోవడం లేదు, అయితే జిబాహ్ కాదు. అలాగే జిబాహ్ చేసే వ్యక్తి అతను ముస్లిం కాదు. ఉదాహరణకు విగ్రహారాధకుడు బిస్మిల్లా అని జిబాహ్ చేస్తే అది జిబాహ్ అవ్వదు. ఎందుకంటే బిస్మిల్లా అని ఏదైతే అతను చెప్తున్నాడో ఆ బిస్మిల్లా పట్ల అతనికి నమ్మకం లేదు కనుక. సరేనా కనుక ఇతరత్ర యొక్క ఆదేశాలు అనేవి అల్హమ్దులిల్లా ఈ సూరాలో పొందుపరచబడ్డాయి. ఇన్షాల్లా మీరు చదువుకోగలరు. ఇక చివరి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అది అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు సెలవిచ్చిన మాట. అదేమిటంటే అబూ జహల్ ఒకసారి ఈ సూరా అవతరణ నేపథ్యాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పేడ తీసుకుని కొట్టాడు. గమనించండి, ఈరోజు మనకు మామూలుగా చేతితో కొట్టడం అనేది కూడా జరగడం లేదు, తిట్టడం అనేది కూడా జరగడం లేదు సాధారణంగా చెప్పుకోవాలంటే. సరేనా అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతగా హింసించేవారంటే ధర్మోపదేశం చేసినందుకు పేడ తీసుకుని విసిరి కొట్టాడు. అది తెలుసుకున్న హంజా రలియల్లాహు అన్హు అంటే బాబాయ్ ఆయన తెలుసుకున్న ఆగ్రహోదగ్రుడై ఆగ మేఘాల మీద వీళ్ళు చేతమోని ఏం చేశాడంటే నేరుగా బయలుదేరి ఈ రోజు ఏదైతే ఇటు అటు తేలిపోవాలని తన అంత కోపంగా తన ఉగ్ర రూపం దాల్చి వస్తుండడం చూసి భయపడిపోయిన అబూ జహల్ ఏమనంటే, ఓ అబూ యఅలా నువ్వు అసలు నీకేం అసలు అర్థం కావడం లేదు, మహమ్మద్ వచ్చి ఏం చేస్తున్నాడు మీకు తెలుసా, మా మతులు చెడ్డాయని అంటున్నాడు, మా యొక్క దేవతలు అనేది వాటి దేవతల్ని తూలనాడుతున్నారు, మా తాత ముత్తాతల యొక్క పరంపరను అతను ధిక్కరిస్తున్నాడు, ఇదంతా చేస్తుంటే మేము గమ్మును ఊరుకోవాలనేది అతని యొక్క ఉద్దేశం. అప్పుడు ఇది విన్న తర్వాత హజరత్ హంజా రలియల్లాహు తఆలా అన్నాడు, అవును మీరు మూర్ఖులే, కాకపోతే మీరు పూజిస్తున్నది ఎవరిని, రాళ్ళు రప్పలను మీరు పూజిస్తున్నారు, పాము పుట్టల్ని మీరు ప్రార్థన వాగు వంకల్ని మీరు వేడుకుంటున్నారు, మీరు మూర్ఖులు కాకపోతే ఏంటి, ఈ క్షణం నుండి నా జ్ఞానోదయం అయింది, నేను అల్లాహ్ ఒక్కడైన సాక్ష్యం ఇస్తున్నాను, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్ అని ఆయన సాక్ష్యం పలికి ఇస్లాం స్వీకరించారు. ఎవరు, హజరత్ హంజా రలియల్లాహు అన్హు. కనుక ఈ నేపథ్యంలో కూడా ఈ సూరా అవతరించిందనేది ఒక కథనం. ఇక మూడో యొక్క కథనాన్ని మనం తీసుకున్నట్లయితే అది పూర్వం ప్రజలు ఆకలితోనూ లేదంటే మూఢనమ్మకంతోనూ పిల్లల్ని ముఖ్యంగా ఆడ సంతానాన్ని చంపేసేవారు. కనుక భర్తలు అనేవారు ముఖ్యంగా ముజర్ తెగకు చెందిన ఒక వ్యక్తి గురించి ఇందులో ప్రస్తావన ఉంది. భర్తలు అనేవారు భార్యలకు ఏం చెప్పేవారంటే వెళుతూ కూతురు పుట్టింది నేను వెళుతున్నా, తిరిగి వచ్చే లోపు ఈ అమ్మాయిని నువ్వు పూడ్చిపెట్టావా సరి, లేదంటే నువ్వు నా మీద నిషిద్ధం, నా తల్లిలా భావిస్తాను నేను, ఈ మాట చెప్పేవారు. ఇక ఆ భయంతో ఇక భర్త తిరిగి వస్తే పిల్ల ఉంటే నన్ను వదిలేస్తాడని భయంతో తన తల్లి ఏం చేసేదంటే ఓ గుంత తవ్వేసి ఆ గుంతలో తన భర్త వస్తున్నాడని తెలియగానే గుంతలో పాపను దింపేసి పైన
పైన ఏం చేసి మట్టి వేసి దాచిపెట్టింది. మట్టి వేసి ఆ విధంగా ఆడపిల్లలను కాపాడుకునేవారు. కనుక ఆ నేపథ్యంలో కూడా ఈ సూర అవతరించిందన్న ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇక ఈ సూర ఘనతను మనం చూసుకున్నట్లయితే అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రలియల్లాహు అన్హు ఈ విధంగా సెలవిస్తున్నారు. ఈ సూర మక్కాలో ఒకేసారి అవతరించింది. ఈ సూర మక్కాలో ఒకేసారి అవతరించింది. దీని అవతరణ సందర్భంగా భూమి నుండి ఆకాశం వరకు తన దైవదూతలు కిక్కిరిసి ఉన్నారు. వారు సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహ్ అక్బర్ అన్నాక అల్లాహ్ స్మరణ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈ యొక్క ఘనతా గౌరవాలతోటి ఈ సూరాను అవతరింపజేయడం జరిగింది అని అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రలియల్లాహు అన్హుమా సెలవిచ్చారు. అలాగే అస్మా బిన్త్ జైద్ రలియల్లాహు అన్హా సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఈ సూర ఎప్పుడైతే అవతరించిందో అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఒంటె మీద సవారీ అయి ఉన్నారు. ఆ ఒంటె యొక్క ముక్కుతాడుని నేను పట్టుకొని ఉన్నాను. ఎంతగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బరువు ఎక్కిపోయారండి. ఎందుకంటే ఎప్పుడైతే వహీ అవతరించేదో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బరువు పెరిగిపోయింది. అమాంతంగా ఆయన బరువు ఎంతగా బరువు పెరిగిపోయింది అంటే ఇక ఆ ఒంటె ఎముకలు పటపటమని ఇరిగిపోతాయన్న భయం అనేది నాకు కలుగుంది. అంతగా అనేది భారం అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద ఉండింది అని అస్మా బిన్ జైద్ రలియల్లాహు అన్హుమా సెలవిచ్చారు. కనుక దీన్ని బట్టి ఈ సూర ఎంత ఘనాపాటి సూర అనే విషయం మనకు తెలుస్తుంది. కనుక మనం అల్హమ్దుల్లాహ్ ఈ సూరాను అనువాదం అలాగే వ్యాఖ్యానంతో పాటు చదివి ఇందరి విషయాన్ని గ్రహించి అమలుపరిచి అల్లాహ్ ప్రసన్నతకు మనం సన్నద్ధం అవ్వాలి. అటువంటి సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నేను నా మాటను ముగిస్తున్నాను. జజాకుముల్లాహు ఖైరన్.